దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. లవ్ బర్డ్స్ ఉన్నాయి కదా రెండు లోపల. ఎవరెవరు? డిమాండ్ పవన్ రితేష్ చౌదరి వాట్ బ్రో? యాక్చువల్లీ వాళ్ళిద్దరు లవ్ బర్డ్స్ కాదు బ్రో, బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ టు దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనము బయట కానీ ఎక్కడైనా ఇద్దరు ఫ్రెండ్స్ని కానీ లవర్స్ని కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఆ బాండ్ని వదిలేయాలనుకుంటారు. ఈవెన్ వాళ్ళు ఇంతమంది కామెంట్ చేసినా వాళ్ళ బాండ్ని అయితే వదలలేదు. ఈవెన్ దో దేవర్ ఫాటెడ్ మెనీ టైమ్స్. వాళ్ళు చాలాసార్లు ఫైట్ చేసినా కూడా మళ్ళీ కలిశారు. అది కలవడం అనేది గ్రేట్ థింగ్. ఆ లైవ్ షోలో అంత బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకుంటారు, చాలామంది విడిపోతారు. కానీ వాళ్ళ కన్సిస్టెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రదర్. ఫస్ట్లో నేను కూడా వాళ్ళు ఏంటి ఇలాగా అనుకున్నాను, కానీ దే ఆర్ వెరీ నైస్ ఫ్రెండ్స్ అని నా ఫీలింగ్ బ్రదర్. అంటే ఎవరు స్ట్రాంగ్ అందులో? డిమాండ్ పవన్ స్ట్రాంగ్, రీతు అట్లా పట్టుకున్నదంటావా? యాక్చువల్ బోత్ ఆర్ స్ట్రాంగ్ బ్రదర్. బోత్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ మెనీ టైమ్స్, బట్ దే మెట్ ఈచ్ అదర్ మెనీ టైమ్స్. అది గ్రేట్ థింగ్. విడిపోయి కలవడం అనేది గ్రేట్ థింగ్. ఇంతమంది వాళ్ళకి నెగిటివ్ అయినా సరే కూడా వాళ్ళు కలవడం అనేది గ్రేట్, అప్రిషియేట్ చేయాలి బ్రదర్. ఈవెన్ నాగార్జున సార్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేశారు. దట్స్ గ్రేట్ ప్రేయర్ ఇన్ గ్రేట్ ఫెయిర్ ఇన్ బిగ్ బాస్ 9 అని నా ఫీలింగ్. సారీ, ఇప్పుడున్న వీక్లో చెప్పాలంటే సంజన అయిపోతారని నా అంచనా. సుమన్ శెట్టి ఆర్ సంజన, దీస్ టూ గైస్ ఆర్ వెరీ లీస్ట్ పొజిషన్. కళ్యాణ్ పడాలా, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సుమన్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? ఈ వీక్ వచ్చేసి సంజన ఆర్ సుమన్. అంటే సంజన రీతి చౌదరి వీళ్ళిద్దరు ఇష్యూ అవుతుంది కదా, సో ఇష్యూలో ఎవరు కరెక్ట్ అంటారు? సంజననే కరెక్ట్. అంటే నాగార్జున కూడా ఆమె మీద సీరియస్ అయ్యాడు. తను మాట్లాడిన పదాలు రాంగ్, బట్ తను చెప్పింది కరెక్టే కదా అండి. అంటే ఇటు పవన్కి రీతి చౌదరి బాండ్ ఉంది కదా, సో అది ఏ విధంగా అనుకోవచ్చు? అంటే ఇప్పటికీ ఎంతమంది ఎన్నంటున్నా కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూ అవుతున్నారు కదా దానిపైన. అది వాళ్ళ డెసిషన్, మనమేం చెప్పలేము. ఎంతమంది చెప్తున్నా వాళ్ళు మార్చుకోవట్లేదు అని అంటే అది వాళ్ళకు ఉండాలి. భరణి గారి గురించి ఏం చెప్తారమ్మా? భరణి గారు వాళ్ళ గురువు గారు అది అనేసి చెప్పారు, బట్ ఈ తర్వాతనైనా ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాతనైనా ఫామ్లోకి వస్తాడేమో అనుకుంటే అదేం లేదు. జస్ట్ నామినేషన్లో 1-2 పాయింట్లు కొంచెం వాయిస్ రేజ్ చేస్తున్నారు తప్ప గేమ్లోకి వచ్చే వరకు మళ్ళీ డల్ అయ్యి. అది నేను చెప్పలేనండి. అది ఇప్పుడు నేను ఒక్క మాట అంటే 100 కామెంట్స్ వస్తాయి, నేనేం చెప్పలేను. సో విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది? కళ్యాణ్ పడాలా. ఇటు తనుజ కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే వీళ్ళ ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే 2 వీక్స్ నుండి చూస్తే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే కళ్యాణ్ పడాలా, బిహేవియర్ అనే ఏదైనా కళ్యాణ్ పడాలనే ఉంది. రన్నర్ అప్ మాత్రం తనుజ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ తనుజకి మా ఫేవరెట్గా ఉంది, తనుజని ఏదో దత్త తీసుకున్నట్టు అట్లా ఇట్లా బాగా వినిపిస్తుంది. మరి ఒకవేళ కళ్యాణ్ విన్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ప్రతిసారి కూడా మా సంబంధించి అంటే ఇండస్ట్రీ సెలబ్రిటీ సంబంధించి వాళ్ళే విన్నర్ అవుతూ వస్తున్నారు. వాళ్ళే విన్నర్ అయితే కూడా వస్తున్నారు, కానీ చూడాలి. ఒకవేళ కనుక కళ్యాణ్ కాకుండా తనుజ అయితే ఒప్పుకోవచ్చు. అది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళనే, మన ఓటింగ్స్తో పని లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు అనేసి చెప్పచ్చు. ఇమాన్యుయల్ కూడా బాగా అంటే ఫన్నీగా కానీ నవ్వించడం కానీ అన్ని రకాలుగా అంటే బిగ్ బాస్ హౌస్లో చూసుకుంటే అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, మరి ఆయనకి ఎంత అవకాశం ఉందంట? తను 3rd ప్లేస్లో ఉంటాడు. కళ్యాణ్ కన్ఫర్మ్. చాలా మంది రైతు బిడ్డతో పోలుస్తున్నారు, మీరేమంటారు? రైతు బిడ్డలాగా తను వచ్చేసి నేను రైతు బిడ్డని, నేను రైతుని అనేసి అనట్లేదు. తనేం చెప్పట్లేదు. తను వచ్చిన ఒక్కసారి కూడా మా ఆర్మీ అనే పదమే తీసుకురాలేదు తను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.